భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు ఎంత బలమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు మాత్రమే సాధ్యమైన ఓ డిఫరెంట్ రన్నింగ్తో అతడు వేసే బంతులు ప్రపంచ స్టార్ బ్యాటర్లకు సైతం చుక్కలు చూపిస్తాయి. అతి సాధారణంగా కనిపించే ఫుట్వర్క్తో వేసే బంతులకు సమాధానాలు చెప్పలేక అవుటైన బ్యాటర్లు ఎంతోమంది. అందుకే బుమ్రా ఈ తరం మేటి బౌలర్లలో ఒకడంటారు మాజీ క్రికెటర్లు. తన అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూడకుండా అత్యద్భుతంగా రాణిస్తూ భారత బౌలింగ్ని టాప్ క్లాస్లో నిలుపుతూ వస్తున్నాడు ఈ స్టార్ బౌలర్. ఇక తాజాగా పెర్త్లో తన విశ్వరూపం చూపించాడు బుమ్రా. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో తన బౌలింగ్ సత్తా చూపించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవైపు భారత్కు కెప్టెన్గా వ్యవహరిస్తూ 8 వికెట్లు పడగొట్టి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తాజాగా బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్ ఫిన్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు బుమ్రా అంటూ ఆకాశానికెత్తేశాడు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్ ఫిన్. పెర్త్లో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ అద్భుతంగా 161 పరుగులు చేశాడని, కానీ తన దృష్టిని విపరీతంగా ఆకర్షించిన టీమిండియా క్రికెటర్ మాత్రం బుమ్రానే అని ఫిన్ చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే బుమ్రా అత్యుత్తమ ఆటగాడని ప్రశంసలు కురిపించాడు. అతన్ని పూర్తి స్థాయిలో సమర్థంగా ఎదుర్కొనే ఆటగాడు తనకు తెలిసి మరెవరూ లేరంటూ వ్యాఖ్యానించాడు. బుమ్రా బౌలింగ్ చూడటం తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నాడు. అతన్ని ఎదుర్కొనే అవకాశం తనకు రానందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. బుమ్రా మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాపై భారత ఆటగాళ్ల ప్రదర్శన తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఆతిథ్య జట్టుకు పెర్త్లో మ్యాచ్లు గెలవడం వెన్నతో పెట్టిన విద్య అని, అయినప్పటికీ తమకు ఏమాత్రం అనుభవం లేని పెర్త్ వేదికపై సునాయాసంగా మ్యాచ్ను ఎగరేసుకుపోవడం షాకింగ్గా అనిపించిందన్నాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఓడిన మ్యాచ్లు చాలా తక్కువ. భారత జట్టు దూకుడు చూసిన తర్వాత టీమిండియా పవర్ ఏంటో తెలిసిందని ఫిన్ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. ఇక తొలి టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా సారథిగా బుమ్రా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సహా మొత్తం 8 వికెట్లు పడగొట్టిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బుమ్రా ఎంపికయ్యాడు. దీంతో ప్రారంభ టెస్టులో టీమిండియా 295 పరుగుల విజయాన్ని నమోదు చేసింది.